ఆహా, ఎంత మధురమైన లడ్డూలు! అమ్మ చేతి వంట మహిమ. నారాయణ నారాయణ హరి హరి నారాయణ. అమ్మో, శివుని ఆత్మలింగమే. నేను వెంటనే బయలుదేరాలి. గణపతి, నేను నారాయణ నారాయణని పాడుకుంటున్నా. భూలోకంలో ఏం జరిగిందంటే, ఎలాగైనా దేవతలను పరాజితులను చెయ్యాలి. అంతకన్నా ముందు నా పుత్రునికి మృత్యువు లేకుండా చెయ్యాలి. సముద్రదేవ, ఎలాగైనా రావణుని తల్లి కైకసి పూజ చెడగొట్టకపోతే ఇక అంతే. రావణాసురుడికి అసలు మృత్యువు రాదు. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంద్రదేవా? మట్టితో చేసిన శివలింగాన్ని నాశనం చేసేసేయి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. మహాదేవ, నా పుత్రునికి మృత్యువు ఏకుండా వరం ప్రసాదించు. అయ్యో, ఎంతటి అనర్థం జరిగిపోయింది! ఎంతటి ధైర్యం ఉంటే ఆ సముద్రుడు నా శివలింగాన్ని నాశనం చేస్తాడు? ఎందుకు ఇప్పుడు మా మాత ఆవేశపడుతుందో దానికి కారణం ఎవరయ్యుంటారో తప్పక తెలుసుకుంటాను. మాత, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? ఆ సముద్రుడు నా శివలింగాన్ని నాశనం చేశాడు. ఇంతకన్నా ఏమి ఘోరముంటది రావణా? అయితే ఇప్పుడు నేను వాణ్ణి చంపేస్తాను. ఇలా ఎంతమందిని చంపుతుంటావు? ఈరోజు సముద్రుడు, రేపు ఇంద్రుడు. ఈ సమస్యలకు ఒకే ఒక్క పరిష్కారం రావణా. నీవు ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని లంకకు తీసుకురా రావణా. అప్పుడు నీకు ఇక మృత్యువు ఉండదు. లంకకు ఎలాగైనా సరే ఆత్మలింగం తీసువచ్చి నా తల్లి కోరిక నెరవేర్చాలి. నాకు మృత్యువు లేకుండా చేసుకోవాలి. ఎక్కడ ఉన్నా పార్వతీ మాతను వెంటనే దర్శించుకోవాలి. జగన్మాతకు కోటి కోటి ప్రణామాలు. మాతా, రావణాసురుడు భూలోకంలో ఆత్మలింగం కోసం తపస్సు చేస్తున్నాడు. తెలుసు నారదా. పరమేశ్వరుడు కూడా సంతోషంగా ఉన్నాడు. ఆత్మలింగం అంటే సాక్షాత్తు శివుణ్ణి కోరడం. ఇక పరమేశ్వరుడు కైలాసం వదిలి వెళ్లాల్సిందే. ఇదైతే నేనసలు గ్రహించనే లేదు నారదా. స్వామి, రావణుడు మీ ఆత్మలింగం కోసం తపస్సు చేస్తున్నాడు. తెలుసు దేవి, చూద్దాం ఎంత కఠోర తపస్సు చేస్తాడో. మా సోదరుడు శ్రీమన్నారాయణుని సలహా పాటించి నేను కూడా పరమేశ్వరుని వెంట వెళతాను. చంద్రవంకయై సమస్త సృష్టి లయములు ముక్కంటి దృష్టి మాత్రమై అనంతకాల గమనము చలించే భౌని భావమై విరాగి మేను చారిన విభూతి కణవి విశ్వమై వర్ధిల్లె ప్రాణి సకలము అనాది ప్రణవ మూలమై అమేయ
జ్వలించే ఆత్మలింగమై. పరమేశ్వర, ప్రత్యక్షమవ్వు, లేదా నన్ను బలి తీసుకో. నువ్వు ఈ రోజు రాకపోతే నన్ను నేను ఆత్మార్పణం చేసుకుంటాను.